ఈ కొరియన్ స్టైల్ చికెన్ పాప్కార్న్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే చికెన్ క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పాప్కార్న్ కోసం ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో వస్తున్నాయి కదా, ఈ విధంగా పాప్కార్న్ క్యూబ్స్. దాని తర్వాత ఈ విధంగా అనమాట. దీన్ని సీజన్ ఫ్లోర్ అంటాము. ఇదివరకు కూడా ఒకసారి మనం వాడాము ఇదే రెసిపీస్లో. అలాగే సీజన్ ఫ్లోర్ ఉంటుంది, దీంట్లో 5 రకాల సీజనింగ్స్ కూడా ఉంటాయన్నమాట. దాని గురించి కూడా మీకు చెప్తాను. అలాగే ఇక్కడ సోయా మయో వాడుతున్నాము, సోయా మైనీస్ అనమాట. ఇది జస్ట్ డిప్ కోసం, వంటల్లో ఎక్కడ మనం వాడము, జస్ట్ తర్వాత కాంప్లిమెంట్ చేయడానికి ముంచుకొని తినడానికి మాత్రమే ఉంటుంది చట్నీ లాగా. సో అలాగే ఇక్కడ సోయా సాస్ వాడుతున్నాము అండ్ కొద్దిగంత జింజర్, గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి, దాంతోపాటుగానే సో ఇక్కడ బేసిల్ లీఫ్ వాడుతున్నాం. బేసిల్ లీఫ్ కూడా డ్రై బేసిల్ లీఫ్. ఇది మనకు జనరల్గా చాలా స్టోర్స్లో అన్ని ఊళ్ళలో దొరికిపోతుంది బేసిల్. ఇది చెప్పేటప్పుడు మాత్రమే, ఎందుకంటే మిగతావన్నీ కూడా మన దగ్గర మామూలుగా ఉండేవే. ఒక్కవేళ మీకు బేసిల్ దొరకనట్లయితే, లేకపోతే బేసిల్ లేదు నేను వేరేది ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నట్లయితే వేరే డ్రైగా వచ్చేవి మనం వాడుతున్నాం కదా, ఇలాంటి స్పైసెస్ ఏవైనా కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి మేతి వాడచ్చు. కస్తూరి మేతి డ్రై వస్తుంది కదా, దాన్ని అయినా వాడుకోవచ్చు. లేదంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ, పచ్చిదైనా లేకపోతే ఎండుదైనా. పచ్చిది కనుక అయితే గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని వాడుకోవచ్చు. లేదంటే ఎండుది కనుక అయితే పొడిని ఇదే విధంగానే వాడుకోవచ్చు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ మ్యారినేషన్ ప్రాసెస్. అంతకంటే ముందు కట్ చేసుకోవాలి. ఇది మ్యారినేషన్ కోసం వాడుతున్నాను కాబట్టి జింజర్ అండ్ గార్లిక్ని కట్ చేసుకుంటే మ్యారినేషన్లో కలవదు, అందుకనే దంచుకుంటున్నాను. దంచుకొని పేస్ట్ వాడుకుంటున్నాను అనమాట. సో దట్ మంచిగా కలుస్తుందనే ఉద్దేశంతో. ఎంత నున్నగా ఎంత నీట్గా వస్తే అంత మంచిగా మ్యారినేట్ అవుతుంది కాబట్టి బాగా నున్నగా పేస్ట్ చేసుకోండి. తడి తడిగా కూడా వస్తుంది. నాకు బేసిల్ కూడా ఇందులోనే వేసేసి గ్రైండ్ చేద్దాం అనుకున్నా అలాగా దంచేప్పుడు, కాకపోతే ఈ రోటికి మొత్తం అంటుకుని ఉండిపోద్ది అదంతా అనే ఉద్దేశంతో దాంట్లో వేయలేదన్నమాట. ఎందుకంటే తడి కూడా ఉండదు కదా, ఆ పొడి పొడిగా దానికి అతుక్కుని ఉండిపోతుంది, వేస్ట్ అవుతుందని బయటికి తీసేసుకుంటున్నాను. యా, రోకళ్ళు పక్కన పెట్టేసుకొని ఇందులో బేసిల్, సోయా. నిజానికి చెప్పాలంటే ఈ స్టైలు ఎక్సెప్ట్ సోయా కనుక చేస్తే అచ్చంగా యుఎస్ స్టైల్ అనే చెప్పచ్చు. కెంటకీ స్టైల్ అంటారు కదా, అదే స్టైల్లోనే. బట్ మనము దీంట్లో సోయా కలుపుకొని దీన్ని కొరియనైజ్ చేశారనమాట. అంటే మనమే కాదు, చేస్తున్నారు చాలామంది కొరియన్ స్టైల్లో, అందుకనే చేస్తున్నాము. సో నిజానికి చెప్పాలంటే ఇది కొరియన్ అండ్ అమెరికన్ మిక్స్ అని చెప్పి అనుకోవచ్చు. బేస్ అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా అమెరికన్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్కి వచ్చేసరికి ఈ ఎప్పుడైతే మనకు ఆ సోయా సాస్ కలిసిందో అది మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో పాటుగానే మనకు కొరియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఓకే, కారం కంప్లీట్లీ మన ఆప్షనే కాబట్టి ఎంత కావాలంటే అంత కారం పెట్టుకుందాం, సరిపోతుంది. మరోసారి అలా కలిపేసుకొని దీన్ని తీసుకెళ్ళి, నాకు బౌల్ కావాలి కాబట్టి దీన్ని ఇలా పెట్టుకుంటున్నా కాసేపు. ఇదే బౌల్లో తడి లేకుండా మనం ఆ ఫ్లోర్ పెట్టుకొని దానికి టాసింగ్ చేయాలన్నమాట. డస్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ ప్రాసెస్ అంటే డస్టింగ్ అంటారు, ఆ విధంగా డస్టింగ్ చేసుకోవాలి. సో దీన్ని రెడీ చేసుకుందాం. ఈలోపు ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించేసి ఆ పని అవుతూ ఉంటుంది కదా. మరీ సన్నగా ఎంతసేపు అని పోస్తూ ఉంటాను చెప్పండి. సో ఆయిల్ వేడైన తర్వాత మనం దాంట్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఫ్రై అయ్యేలోపు మనం డస్టింగ్ చేసుకుందాం. సో యా, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి, అంతా అయిపోయాయి. ఇవన్నీ ఇంకా వీటి అవసరం లేదు మనకి, ఓన్లీ డస్టింగ్ కోసం ఉన్న పౌడర్ మాత్రమే ఉంది. కొద్దిగా ఫ్లవర్ వేసుకొని
సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత సెకండ్ కోట్ కూడా వేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ముక్కలన్నిటిని పక్కకు తీసుకొని వీటిని ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని తర్వాత మళ్ళీ సెకండ్ కోట్కి వెళ్దాం. నీట్గా డస్టింగ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా డస్టింగ్ అయిన తర్వాత మనం సెకండ్ కోట్ డస్టింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం మ్యారినేట్ దీనికి అప్లై చేసామో ఆ దాంతో మ్యారినేట్ అయింది ఎలాగో లోపలికి ఇంకుంటుంది, దాంతోపాటుగానే పైన ఉన్న కోట్ అంతా కూడా అలాగే బైండ్ అవుతుంది అనమాట. దాంతోపాటుగా ఇవన్నీ మంచి క్రమ్స్ లాగా వస్తుంది, మంచి టెక్స్చర్ వస్తుంది. చూస్తూ ఉండండి. అసలు అరే ఇలాంటివన్నీ నేను ఈజీగా చేసుకోవచ్చా అనుకుంటాం. మన ఇంట్లో ఏదో ఊళ్ళో ఉండి ఫ్రైడ్ చికెన్లు తినలేనప్పుడు ఈసారి టౌన్కి వెళ్ళినప్పుడు చూద్దాంలే, లేకపోతే పర్టికులర్గా ఒక బ్రాండ్ ఫ్రైడ్ చికెన్లు మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకునే పని లేదు. అదేవిధంగా మనం చేసుకొని తినచ్చు అనమాట. ఓకే, అయిపోయింది. దీన్ని కాస్త ఎక్కువ అవుతుంది, వాటర్ తీసేస్తాం. స్ట్రైనర్లో పెట్టుకొని వాటర్లో వాష్ చేస్తాం ఒకసారి. వాష్ అంటే మరీ నీట్గా కడిగేయడం కాదు, జస్ట్ డిప్ చేసి రెండో కోట్ వేయడానికి బైండింగ్ అవ్వడానికి సరిపోయే విధంగా చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ తడి మాత్రం ఉండకూడదు, తడి అంతా వెళ్ళిపోవాలి. ఓకే, నౌ we are going for second round. నీట్గా కలిపి తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేసే ముందు కనిపిస్తాను నేను మీకు. ఇంత చేసుకున్నామన్నమాట, ఏం లేదు. తర్వాత నీట్గా మళ్ళీ రెండోసారి డస్టింగ్ చేసుకొని పెట్టుకున్నాం. దీంట్లో పిండి అసలు ఉండకుండా, అంటే రాలకుండా, లూజ్ పిండి రాకుండా రావాలి. ఆ విధంగా చేసుకొని, సారీ ఇది వేడిగా అయిపోతుందని చెప్పి ఇందాక ఆఫ్ చేశాను. ఎస్, రెడీగా ఉంది. ఇది వేడిగానే ఉంది, బాగా వేడి అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసే ఇందాక. మొత్తం ఇట్లా వైప్ చేసేసుకొని దీంట్లో వేసుకోవడమేనమాట. కదా కాస్త ఎక్కువగానే చేసుకుంటాం. ఏమండో ఈ రారండో ఈ చూడండో కుదురుగానే అసలు చాలా చక్కగా వస్తున్నాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. రెడీ అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తామని చూస్తున్నారు కదా, చాలా చక్కగా. జనరల్లీ చికెన్ చేసుకునేటప్పుడు ఏంటంటే పోస్ ఉంటుంది కదా, నూనె కాలినప్పుడు ఆ పూస వస్తూ ఉంటుంది. ఏమైనా వేసినప్పుడు ఆ పూసలు ఆరిపోయిన టైంలో కొద్దిగా ఆరుతున్న టైంలో తీసేస్తే లోపల కాస్త జ్యూసీగా కూడా ఉంటుంది అనమాట. మరీ కాల్ చేయకుండా చూస్తున్నారా, చక్కగా వచ్చాయి, మంచి టెక్స్చర్ వచ్చింది. ఎవరైనా ఎవరింట్లో అయినా చేసుకొని తినచ్చు అనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏం లేదు. రెండోది, ఆ పైనున్న టెక్స్చరు, ఆ పైనున్న ఆ కోట్ ఏదైతే ఉందో, చెప్పాను ఇందాకే మీకు సీజన్డ్ ఫ్లవర్ అంటారని. దాంట్లో ఏ సీజనింగ్స్ ఉన్నాయి అంటే డ్రై గార్లిక్ ఉంది, అలాగే డ్రై జింజర్ ఉంది, డ్రై ఆనియన్ పౌడర్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల సాల్ట్ అండ్ పెప్పర్ కూడా ఉంది. అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న చికెన్కి ఆల్రెడీ మ్యారినేట్ చేసాం మనం, పైన కోటింగ్కి కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. కాబట్టి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. సో మిగిలిన రెండో వాయి కూడా వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత తీసేసి ఒకేసారి ప్రెజెంటేషన్లో మీకు చూపిస్తాను.